సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పరస్పరం దూషించుకోవడం కరెక్ట్ కాదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు. సమస్యలపై చర్చించాలి కానీ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. హీల్డ్ పాలసీపై చర్చించే అవకాశం ఉందన్నారు. హీల్డ్ పై సభల్లో ప్రభుత్వం నిర్ణయాలు చెప్పిన తర్వాత మాట్లాడతానని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు జరిగేటువంటి అంశాలపై బీజేపీ ఏ విధంగా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నిస్తుంది మనతో మాట్లాడడానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం దాదాపు 4 రోజుల నుంచి సభ నడుస్తుంది. బీజేపీ ప్రధానంగా ఇలాంటి అంశాలపై కూడా శాసనసభలో చర్చిస్తుంది. శాసనసభలో అందరూ లైవే చూస్తున్నారు కదండి, అలా చర్చించేది అందరికీ తెలుస్తున్నది. ఏదైతే క్వశ్చన్ అవర్ ఉంటుందో క్వశ్చన్ అవర్కి మొట్టమొదలు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సభా సాంప్రదాయాల్ని పాటించాలి. చిల్లర వ్యవహారం చేయకుండా, అన్పార్లమెంటరీ వాడకుండా, ఒక ఉందాతనంతో శాసనసభను ప్రజలకు కనపడేటట్టు శాసనసభను ఒక ఉందా రీతిలో నడపాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మేమున్నటువంటి 7గురమైనా ఎక్కడైనా సరే ఉందాగానే వ్యవహరిస్తున్నాం. ఎక్కడ క్వశ్చన్ అవర్లో ఏం మాట్లాడాలి, ఒకవేళ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ లేపాలి, ఎక్కడ ప్రొటెస్ట్ చేయాలి, ఎక్కడ క్వశ్చన్ అవర్లో మాట్లాడాలి, ఎక్కడ 0 అవర్లో మాట్లాడాలి, ఏది అయితే షార్ట్ డిస్కషన్ పెడతారో దాంట్లో ప్రభుత్వంతో ఎలా మాట్లాడాలనేది తెలుసు. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ప్రతిపక్షం అవుతుందనే కన్నా ప్రభుత్వముని ఆలోచన మేల్కొల్పి ప్రభుత్వము ఒకవేళ తప్పు చేయాలని అనుకుంటే చేస్తే అడుగుతారు ప్రతిపక్షం అనే ఆలోచనను మేల్కొల్పి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికే ప్రయత్నిస్తాం తప్ప ప్రభుత్వాన్ని రోజు విమర్శిస్తూ అనవసరమైన దుర్భాషలాడుతూ గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని తిడుతూ ప్రతిపక్ష స్థానంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిని తిడుతూ మాట్లాడితేనే అది పద్ధతి, అది రాజకీయం అనుకునే రోజులు పోయాయి. కాబట్టి ఉందాగా నడపాలనుకొని ప్రతి సమస్యలో మాట్లాడాం. పాలమూరు రంగారెడ్డి మాట్లాడారు, గౌరవనీయులు పాయల్ శంకర్ గారు, డిప్యూటీ లీడర్ గారు. అట్లాగే వికసిత్ భారత్ దాన్ని అక్కడ కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను జీరామ్జీకి మార్చినప్పుడు అక్కడ మహేశ్వర్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడారు. క్వశ్చన్ అవర్లో రామారావు పటేల్ గారు మాట్లాడారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడారు. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఫారెస్ట్ మీద హరీష్ రావు గారు మాట్లాడారు. ఉద్యోగస్తుల మీద నేను మాట్లాడాను. సమస్యల మీద రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాల్లోనే ఉన్నాం. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది, చెప్పేది ఏంది, ప్రభుత్వం ఏం వినవిస్తున్నది అనేది కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రతి దాంట్లో బాధ్యాయుతమైన పద్ధతిగా బాధ్యాయుతంగా మేము పనిచేస్తున్నామని. ఈరోజు ప్రధానంగా ఎలాంటి అంశాలపై చర్చిస్తున్నాం? ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ దాని మీద, అంటే హిల్ట్ మీద